బీఆర్ఎస్ మూసీ సబ్జెక్టు టేకప్ చేస్తే రైతు సమస్యలపై దీక్షకు దిగింది బీజేపీ. తెలంగాణ కమలనాథులు పోరుబాట పట్టారు. రైతు రుణమాఫీ అమలు చేయాలని ఆందోళనకు దిగారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో 24 గంటల దీక్ష చేపట్టారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఆందోళనకు దిగారు. రైతులు ఓట్లు వేస్తేనే గద్దెనెక్కిన విషయాన్ని మర్చిపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గజనీగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఇచ్చిన హామీల మేరకు 2 లక్షలు పంట రుణమాఫీ పూర్తిగా మాఫీ చేయాలని, అన్కండిషనల్గా మాఫీ చేయాలని, దాదాపు 70 లక్షల రైతులు రుణమాఫీకి అర్హులని చెప్పి స్వయాన రేవంత్ రెడ్డి గారే చెప్పి ఈరోజు కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేయడం ఇది అప్రజాస్వామ్యం, మోసమని తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. 49,500 కోట్ల రూపాయలు కావాలని చెప్పి స్వయంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు గణాంకాల ప్రకారం చెప్పారు. దాని తర్వాత అదే ముఖ్యమంత్రి గారు గాంధీ భవన్ సాక్షిగా 40,000 కోట్ల రూపాయలు అవసరమైంది, 40,000 కోట్లతోటి రుణమాఫీ పూర్తిగా చేస్తాను, నా కడుపు కట్టుకుంటే 40,000 పెద్ద మాట కాదన్నాడు. ఎంత పెద్ద కడుపో నాకు తెలియదు, కడుపు కట్టుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ రైతులకు మాత్రం పుట్టగొట్టడం మాత్రం నేను గుర్తు చేస్తా ఉన్నా. ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తుంది, చివరికి దేవుళ్ళను కూడా మోసం చేస్తుంది. ఈరోజు రైతన్నలు పూర్తిగా మోసం చేస్తుంది. తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో చేపట్టిన రైతు హామీల సాధన దీక్షకు పార్టీ శ్రేణులు, రైతులు భారీగా తరలివచ్చారు. ఖరీఫ్ ముగుస్తూ ఉన్నా ఇప్పటిదాకా రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఇచ్చిన హామీలను అమలు చేయడం చేత కాకపోతే కాంగ్రెస్ నేతలు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఒకసారి వాళ్ళు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికలకు ముందు వాళ్ళు ఎక్కడ ఎలాంటి రైతుల డిక్లరేషన్ కానీ, మహిళల డిక్లరేషన్ కానీ, బీసీల డిక్లరేషన్లు కానీ, ఎస్సీల డిక్లరేషన్లు కానీ, ఎలాంటి డిక్లరేషన్లలో వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసిన సభలలో అన్నీ కూడా నిబంధన అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలు అమలు చేస్తామని అనేక హామీలు గుప్పించింది ఆనాడు ఎన్నికలకు ముందు. మీరు బ్యాంకులలో కూడా అప్పులు తెచ్చుకోండి, మేము వచ్చినాక మాఫీ చేస్తామన్నటువంటి మాట చెప్పిండు ఆనాడు ఈనాడున్న ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు నిబంధనలు ఎందుకు పెడతా ఉన్నారు?